హాయ్ హలో నమస్తే బా. కేజీఎన్ మండీలో స్టాక్ అయితే బాగానే కనబడుతుంది. దగ్గర ఒక 500 నుంచి 1000 క్రేట్ల లోపు ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఎంఆర్ మండీలో కూడా ఒక 200 300 వరకు కనబడుతుంది. ఓకే, ఇటు పక్క చూస్తే ఎస్ఎంబిలో ఒక 50 లోపు క్రేట్లు ఉన్నాయి. ఇంకా జిఎల్టీలో ఒక 300 లోపు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓకే, రండి ఇంకా చూసేద్దాం. చలి అయితే విపరీతంగా పెడుతుంది బా. మదనపల్లి మార్కెట్లో మామూలుగా లేదు, అందుకే చలిమంటలు మండుతున్నాయి. రండి చూసేద్దాం. ఇంకా వివిఆర్లో కూడా ఒక 100 బాక్సుల వరకు కనబడుతుంది. ఇంకా ఇటు పక్క చూస్తే సిఎంహెచ్లో కూడా ఒక 500 బాక్సుల వరకు ఉన్నట్లుగా తెలుస్తుంది. 500 ప్లస్. ఓకే, మరి రండి చూసేద్దాం. ఇంకా టీవీఎస్ మండి దగ్గరికి అయితే వచ్చేసినాం బా. కాయ అయితే షెడ్ కింద ఫుల్గా పెట్టారు, ఫుల్గా వచ్చింది షెడ్ కింద అయితే. ఓకే, టైం అయితే దగ్గర 6కు రీచ్ అయిపోతుంది. ఇంకా కొన్ని దింపడానికి రెడీగా ఉన్నాయి. ఓపెన్ ప్లేస్లో కూడా కాయ అయితే దింపారండి. కొంతవరకు దిగింది, కొన్ని ఇంకా దింపాల్సి ఉంది. ఓకే, మిగతా మండీల్లో కూడా చూసేసి అక్కడ కూడా మొత్తం అంతా దిగుమతి ఏ రేంజ్లో వచ్చింది, రేట్లు ఎలా ఉండొచ్చు మొత్తం అంతా చెప్పేస్తాను. రండి పెద్దాం. ఇంకా చలికి తట్టుకోలేక చలిమంటలు వేసుకోన్నారు చూడండి. రండి చూసేద్దాం. ఇంకా జీపీఆర్లో కూడా నిన్నటి కంటే కొద్దిగా తక్కువే కనబడుతుందండి. ఓకే, లాటు దింపుతున్నారు, అయినా కూడా తక్కువే కనబడుతుంది ఇక్కడ. రండి ఇంకా చూసేద్దాం. ఇకండి లారీలు అయితే బాగానే వచ్చినాయి. రండి ఇంకా చూసేద్దాం. భాగ్యలక్ష్మిలో ఇవాళ బాగానే వచ్చినట్లుందండి, దగ్గర 500 బాక్సుల వరకు. రండి ఇంకా చూద్దాం. మదీనగర్లో కూడా పర్వాలేదండి, బాగానే వచ్చింది. జై భారత్లో ఒక 100 బాక్సుల వరకు ఉన్నట్లు తెలుస్తుంది. రండి ఇంకా చూసేద్దాం. వీరభద్ర మండీలో కూడా ఒక 200 నుంచి 300 బాక్సుల వరకు దిగినట్లు తెలుస్తుంది. రండి ఇంకా చూసేద్దాం. మౌలాలీలో కూడా 100 బాక్సుల వరకు ఉన్నట్లు తెలుస్తుంది. ఇటుపక్క ఎస్ఎల్ వెంకటేశ్వరలో కూడా 100 బాక్సుల వరకు ఉన్నట్లు కనబడుతుంది. ఇంకా పద్మావతిలో పెద్దగా ఏం కనిపించడం లేదు బయట అయితే. రండి ఇంకా చూసేద్దాం. ఎస్ఎల్ఎన్ మండీలో ఒక 500 బాక్సుల వరకు ఉన్నట్లు కనబడుతుందండి. ఓకే, ఎంఎండి మండీలో అయితే ఇవాళ స్టాక్ ఏం పెద్దగా కనిపించడం లేదు. 50 లోపే ఉంది, 50 లోపల బాక్స్ ఒక ఆటో వచ్చింది ఇప్పుడే. ఓకే, ఓవరాల్గా చూసుకుంటే దిగుమతులు ఇవాళ చాలా తగ్గిపోయాయండి నిన్నటితో పోలిస్తే. రేట్లు ఇవాళైనా 500 తాకుతుందో లేదో మరి చూడాలండి. నేనైతే 500 పోవచ్చు అని అంచనా వేస్తున్నాను. చూడాలి మరి పోతుందో లేదో. ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా ఎవరైనా లైక్ కొట్టుకున్నా ఉంటే లైక్ కొట్టేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆన్లైన్ బటన్ను ప్రెస్ చేసి పెట్టుకోండి. ఓకే, మరి ఉంటాను. బై. దిగుమతి అయితే తక్కువే నిన్నటితో పోలిస్తే.